మండలంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని డీసీసీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాళ్లపల్లి సంపత్ గౌడ్ మాట్లాడుతూ మానకొండూరు మండలంలో 833 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ మండలంలో ఒక ఇల్లు కూడా కట్టివ్వలేని దౌర్భాగ్య చరిత్ర బీఆర్ఎస్ పార్టీదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఏ ఒక్కరి దగ్గరనైనా ₹10 తీసుకున్నట్లు నిరూపిస్తే మానకొండూరు చౌరస్తాలో ముక్కుకు నేలకు రాస్తామని, నిరూపించకుంటే బీఆర్ఎస్ నేతలు ముక్కుకు నేలకు రాస్తారా అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రచారి భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. గత 10 సంవత్సరాల్లో ఇసుక దోపిడీ చేసిన చరిత్ర రసమై బాలకిషన్కే దక్కుతుందని, గోసి గొంగుడుతో వచ్చిన రస్మకి ఫామ్ హౌస్ 60 ఎకరాల వ్యవసాయ భూమి ఎలా వచ్చిందంటూ వారు ప్రశ్నించారు. మండలంలోని ఈదులగట్టపల్లి గ్రామాన్ని దత్తకు తీసుకున్న మాజీ ఎమ్మెల్యే రస్మై అక్కడ ₹10 అభివృద్ధి పనులు కూడా గ్రామంలో చేయని రస్మైకి మాట్లాడే అర్హత లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఆడపడుచులతో మండల కేంద్రంలో సంబరాలు చేసుకుంటే బీఆర్ఎస్ నేతలపై దాడికి యత్నించారని అనడం సిగ్గుచేటన్నారు. బడుగు బలహీన వర్గాలను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప బీఆర్ఎస్ ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు అని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నేతలు జాబితాను తీసుకొని చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదెలు రాముడి తిరుమల రెడ్డి, మానకొండూరు గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి నరేష్ గౌడ్, మహిళా నాయకులు దూలం దేవేంద్ర, ఎర్రెళ్ల కవిత, నాయకులు రాముడి తిరుపతి, సాయిరి దేవయ్య, చలిగని సంపత్, రేమిడి శ్రీనివాసరెడ్డి, బుర్ర శ్రీకాంత్ గౌడ్, దేవ శ్రీనివాసరెడ్డి, కోండ్ర సురేష్, కనకం అశోక్, ఏగోలోప్ శ్రీనివాస్, మడుపు ప్రేమ్ కుమార్, జీడి శ్యామ్ కుమార్, గుడాల మహేందర్, ఎర్వేని రామాంజనేయులు, కనకం కుమార్, రామగిరి సంతోష్, బందుల మహేందర్, తాళ్లపల్లి సంపత్, రావుల రవి తదితరులు ఉన్నారు. నా పేరు బొల్లం శ్రీనివాస్, మాది కుండపరకల గ్రామం. నేను ప్రస్తుతానికి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులున్నా. ఇప్పటి వరకు రేపు ఏమో కానీ ఇప్పటి వరకు అయితే గ్రామ శాఖ అధ్యక్షుడిని. నాకు ఫస్ట్ విడుదలనే ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఫస్ట్ విడుదలనే, ఎందుకంటే నిరుపేద వాళ్ళకే ఇచ్చిర్రు. నాకు ల్యాండ్ కూడా లేదు, 18 గుంటల ల్యాండ్ ఉన్నది. దాని ప్రకారంగా ఫస్ట్ విడుదలే నాకు ఇచ్చిర్రు. దాని ప్రకారంగా నేను పెళ్లి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నా పేరు కొమ్మర సుజన, గ్రామం ముంజంపల్లి. నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. నేను 10 సంవత్సరాల బట్టి డబుల్ బెడ్రూమ్ కోసం ట్రై చేస్తే డబుల్ బెడ్రూమ్ రాలేదు. కాంగ్రెస్ వచ్చినాక నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. స్లాబ్ లెవెల్ ఇల్లు వచ్చింది నాది. 3 బిల్లులు పడ్డాయి. ఏ అధికారి కూడా లంచం అడగలేదు, ఎవరికి రూపాయి లంచం ఇవ్వలేదు. లెవెల్కి ఒక ట్రిప్ ఇసుకస్తం ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు మందమైతే ఎవరు లంచాలు అడగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నా. పవ్వంపల్లి సత్యనారాయణ గారికి రుణపడి ఉంటాము. రేషన్ కార్డు కూడా మాకు 10 సంవత్సరాల నుంచి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు వచ్చింది. సన్న బియ్యం వస్తున్నాయి. రైతు కరెంటు బిల్లు 2 యూనిట్లు ఫ్రీ వచ్చింది. గ్యాస్ 500కే వస్తుంది. రైతు మాఫీ కాలేదు. మాకు రైతు భరోసా వల్లేదు. మా భర్తకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు పడ్డది, రైతు రుణమాఫీ అయింది. నేను చాలా సంతోషంగా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు. నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే రసమయ్య గారు మానకొండూరులో ప్రెస్ మీట్ పెట్టి మానకొండూరు మండలంలో ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు ఇవ్వలేదని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలలో నువ్వు గడ్డి వీకినావని మేము అడుగుతున్నాం. ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి ఏ ఒక్క ఇల్లు ఇవ్వకుండా ఈరోజు మానకొండూరు మండలంలో డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 833 ఇల్లు ఇస్తే నీ కళ్ళు ఎందుకు పడుతున్నాయని అడుగుతున్నాం. లేనిపోని ఆరంభలు చేసి అర్హులకు ఇవ్వలేదు, లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకుంటారని చెప్పి మాట్లాడుతున్నావు కదా. ఏ ఒక్కరి దగ్గరైనా ₹10 కానీ 10 పైసలు కానీ లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే మానకొండూరు చౌరస్తాలో ముక్కు నల్లరాయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ రసమై, 10 ఏళ్ళ పరిపాలనలో నువ్వు ఇసుక దంద చేసింది జనాలు తెలియదా? నువ్వు ఏం దంద చేసింది తెలియదా? గోసి గుంగడన్నావు, నీ ఫామ్ హౌస్ ఎట్లా వచ్చినాయి, నీకు హాస్పిటల్ ఎట్లా వచ్చినాయి, ఇలా నీ కార్లు ఎట్లా వచ్చినాయి అని ఇలా మేము అడుగుతున్నాం. ఈ రోజు మానకొండూరు మండలం దివాళా తీయడానికి కారణం నువ్వే. నువ్వు ఆస్తిపరం అయినవి. ఈ రోజు మానకొండూరు మండలం దివాళా తీసినావు. ఏ ఒక్క రోజు కూడా మండలాన్ని పట్టించుకోలేదు, గ్రామాలలో పట్టించుకోలేదు. నువ్వు అదే ఆనాడు ఈదులగట్టపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నావు. ఆడ ఏమి ఉద్ధరించామని చెప్పి అడుగుతున్నాం. ఇండ్లు మేము గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చూడలేదు. అర్హులైన
కార్యకర్తలందరికీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మా పక్కపట్టి ఉన్న చూడండి, ఇక్కడ టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండపలకల గ్రామం, ఆయన మేము పార్టీ గురించి చూడలేదు. ఆయనకి ఇల్లు లేదు కదా, ఇల్లు ఇయ్యాలే గరీబ్ పడిని చూసిన తప్ప ఇక్కడ మేము పార్టీల గురించి ఆలోచించలేదు. బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ అయినా అర్హులైన లబ్ధిదారులందరికీ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్న రసమై, నువ్వు ఈ రోజు వచ్చి మళ్ళా చెడిపోయిన ముఖం పెట్టుకుని వచ్చి మళ్ళా ఈ రోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తలేరు, వాళ్ళు ఇసుక తింటారు, పైసలు తింటారు అని ఎక్కడ నిరూపించగలుగుతావా? దోషిని నువ్వు కాదా? జనాలు తెలియదా? జనాలు చూస్తలేరా? మేము కళ్ళు మూసుకొని ఉన్నావా? ఇక్కడ మేము చిన్నప్పటి సంది ఇక్కడనే పుట్టినాము, ఇక్కడనే వస్తున్నాము, ఇక్కడ జెండా మోస్తున్నాము. బరాబరి నికాసైన కాంగ్రెస్ కార్యకర్తగా నిలబడ్డాము. మేము ఏ ఒక్కనాడు కూడా లంచాలకు కానీ దేనికి కానీ మేము లొంగలేదు. బిడ్డ ఖబర్దార్ రసమై చెప్తున్నాము. ఇంకోసారి నువ్వు ఇలాంటి ఆరోపణలు చేస్తే నువ్వు మమ్మల్ని కాదు ఊళ్ళో తిరగనియకపోడు, నువ్వు నిన్నే తిరగని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రసమయ్య గారు 2 సార్ల ఈ నియోజకవర్గం మనిషి కాకుండా, ఈ గ్రామాలతో ఎటువంటి సంబంధం లేకుండా ఈ మానకొండ నియోజకవర్గం గడ్డ 2 సార్లు రసమయ్యని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ నియోజకవర్గ ప్రజలను నట్టేట ముంచి కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టే దౌర్భాగ్యం ఎవరైనా ఉన్నారంటే రసమయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు. 10 ఏళ్ల కాలంలో ఏ ఊర్లో ఈ 28 గ్రామాలు మానకొండ మండలం ఉన్నాయి. సిగ్గుండాలే మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి. ఏ ఒక్క ఊర్లో మీరు ఇల్లు ఇచ్చిరా? ఇవాళ మేము బేషరతుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షంగా పేదల పక్షంగా నిలబడి అర్హులకు ఇల్లు ఇచ్చింది. మీ ముఖాలకు ఇల్లు ఇచ్చలేదు. ఇన్ని ఇండ్లు 833 ఇండ్లు ఈ ఒక్క మండలంలో ఇచ్చిన ఘనత ఈ రోజు కాంగ్రెస్ పార్టీది. ఇండ్లంటే ఇందిరం ఇండ్లే, ఆనాడు ఇందిరం ఇండ్లే, ఈనాడు ఇందిరం ఇండ్లే. కానీ ఈ దౌర్భాగ్యుల పార్టీ 10 సంవత్సరాలు ఉన్న ఒక్క లెక్కపోయింది. జీవి రామకృష్ణ గారు మీ కళ్ళు మూసుకపోయినా అని అడుగుతా ఉన్నాం. సంవత్సరం సంది మీ ఇంట పనిచేసే మనిషి కూడా నువ్వు ఇల్లు ఇచ్చుకోలేని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నీ మండల అధ్యక్షురాలు గుర్తుపెట్టుకో, ఎంట్లాడుకో, నీ పార్టీ మండల అధ్యక్షురాలకు ఇల్లు ఇచ్చిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. బీజేపీ నాయకులకు కానీ మాకు పార్టీతో సంబంధం లేదు. అర్హులకు ఇచ్చినాం, పేదలకు ఇచ్చినాం, వెతికి ఎంట్లాడి మరీ సూచించి ఇచ్చినాం. నీ లెక్క చెంగబింగ ఆడి 20 రోజులు అమెరికా పర్యటనకు పోయొచ్చి ఇలా కవంపల్లి సత్యనారాయణ మీద నువ్వు లేనిపోయిన అబండాలు వేస్తే బిడ్డ ఈ ఇంద్రమ్మ హిందూ అరువులు నిన్ను ఊళ్ళల్లో అడుగు పెట్టనియరంటున్నా. ఏ ముఖం పెట్టుకోరు మీరు? నిన్న కనీసం జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా ఇంద్రమ్మ ఇల్లు కానీ, సన్న బియ్యం కానీ, ఇలా ఊళ్ళల్లో రైతు భరోసా కానీ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, కవంపల్లి సత్యనారాయణ గారికి పెరుగుతున్న ఆదరణ మీద బురద జల్లానే ప్రయత్నమే తప్ప మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు అని చెప్తా ఉన్నాం. ఏ ఊరికి వస్తారో రారి, మీ చెంచాలు వస్తారా, నువ్వు వస్తావా? బరాబరి నిరూపిస్తాం. 10 రూపాయలు ఎక్కడన్నా తీసుకున్నట్టు నిరూపించినా, అరువులు గానులకు ఇచ్చినట్టు నిరూపించినా ముక్కుబూకి రాస్తాం. నీ తరపున ఎవరు వస్తారో రాదమ్ముంటే అని చెప్తా ఉన్నాం. లేనిపోయిన ఆరాటాలకు మేము నిన్ను టార్గెట్ చేయాలంటే టెంట్ కూడా వేయో బిడ్డ అని చెప్తా ఉన్నా. మా కార్యకర్తలు అరువులు మేము సంబరాలు చేసుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి మా ఆడపడుచులను తీసుకొచ్చి మేము సంబరాలు చేసుకోవడానికి మానకొండ వస్తే నువ్వు పెద్ద తురుం ఖాన్ లెక్క లేనిపోయిన నా మీద అటాక్ చేయడానికి జనమత్తురు అని నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని పోలీసులను తెప్పించుకొని ఆర్భాటం చెప్పుకుంటే పేరు రాదు. చిత్తశుద్ధి ఉంటే ఇల్లు ఇచ్చి మాట్లాడు. నువ్వే నిన్న చెప్పినావు నేను ఒక్కిల్లు ఇయ్యలేదా, కానీ ఇచ్చిన చక్కగా ఇయ్యేవా అని. గా జ్ఞానమే నీదని చెప్తా ఉన్నా. ఒక్కిల్లు ఇయ్యని చరిత్ర నీది. వెతికి అరువులను పార్టీ సంబంధం లేకుండా ప్రతి ఊరికి అరువులకు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈ రాష్ట్రంలో ఇల్లంటే ఇంద్రం ఇల్లే, బడుగు బలైన వర్గాలను ఆదుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పిచ్చి నువ్వు ఎటో జాతరలు తిరగచ్చి ఇక్కడ చెంగపింగ ఆడతానంటే నడవది. రసమయ్య గారు నీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తా ఉంది. నీకు 10 సంవత్సరాలు ఇచ్చారు, 20 ఏళ్ళు రాలే. ఎన్ని హామీలు ఇచ్చిన ఉంచి ఎలక్షన్ల ముందు హామీల గురించి మాట్లాడతావా? దేని గురించి చర్చకత్తవరా? నీకు దమ్ముంటే నీ పార్టీలు వస్తారా, మేమత్తం అభివృద్ధి గురించి చర్చ చేసుకుందాం. అంతేగాని చిల్లర రోడ్డు మీద కూర్చొని చెంగబింగ వాళ్ళకెళ్ళే వీళ్ళకెళ్ళే ఎవరక ఎస్సీలకి ఏంది ఏ ఊరుందో చూపించు. ఖబర్దారా అని చెప్తా ఉన్నాం. పిచ్చి మానకొండకు వస్తా ఏ ఊరికి వచ్చినా కూడా ప్రతి పార్టీలకు అరువులకు ఇచ్చినాం. ఏ పార్టీ అని చూడలే. నీకు దమ్ముంటే
చర్చకత్తే ఇగో నీ కొండపల్లికల విలేజ్ ప్రెసిడెంట్, టిఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ 10 సంవత్సరాలు జెండా మోస్తే ఒక ఇల్లు గతి లేదు, పార్టీ నాయకులకు ఇచ్చే గతి లేదు, కార్యకర్తకి ఇచ్చే గతి లేదు. మీరా మాట్లాడుతుంది, జాగ్రత్త, ఇకనైనా మీ ఆటలు సాగవు. మీరు ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎవరు ఊకరు, ఖబర్దారు అని టిఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం.